వెల్కమ్ టు నందు ఛానల్. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కైమా కర్రీ. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని దానిలో సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా నేను క్వాంటిటీస్తో సహా మెన్షన్ చేస్తాను. మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. కర్రీ అయితే సూపర్గా వస్తుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే అందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. కర్రీలోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మూడు కలుపుకొని కొంచెం మగ్గడానికి ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవాలి. మనం విజిల్ ఏం రాణించిన అవసరం లేదు. ఈ పాయింట్లో చూసారంటే ఈ విధంగా కుక్ అయి ఉంటుంది. ఈ పాయింట్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోలు ఉల్లిపాయలు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఒక కప్ యాడ్ చేస్తున్నాను. అలాగే బాగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, దాంతోపాటుగా పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ముందరే యాడ్ చేయడం వల్ల కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుందండి. అందుకని నేను ముందే యాడ్ చేస్తున్నాను. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే వరకు కలుపుకోవాలి. నేను ఇక్కడ స్టీల్ ప్రెషర్ కుక్కర్ యూజ్ చేశాను. అందుకని ఎక్కువ కలుపుతూ ఉండాలి కదండి, అడుగు పట్టకుండా ఉంటుంది. అందుకని ఎక్కువసేపు కలుపుతున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేయాలి. ఇక్కడ కూడా నేను లిడ్ క్లోజ్ చేసి ఒక 1 మినిట్ కుక్ చేసి మళ్ళీ లిడ్ తీసేస్తున్నానండి. ఈ పాయింట్లో మనం కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. అలాగే మనం లిస్ట్లో మెన్షన్ చేసిన మసాలాస్ అన్నీ, జీలకర్ర పౌడరు, అలాగే గరం మసాలా పౌడరు, దీంతో పాటుగా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పొళ్ళన్నీ కర్రీకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా అవిసె గింజలు పొడి వేస్తున్నానండి, అది ఆప్షనలే. ఇప్పుడు బాగా వాష్ చేసి పెట్టుకున్న కైమాని ఇందులో యాడ్ చేసుకోవాలి. కైమా కర్రీలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, దాన్ని కిల్లి అంటారు. ఎవరికైనా బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంటే మటన్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు కిల్లి అని అడగండి, వాళ్ళు ఇస్తారు. ఇది తింటే బ్లడ్ పర్సంటేజ్ బాగా పెరుగుతుందండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. నేను ఈ పాయింట్లో కొద్దిగా కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. అలాగే మునగాకు పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మునగాకు పౌడర్ మనం ఒకసారి పౌడర్ చేసి పెట్టుకుంటే 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ అండి. మునగాకు పొడి కాల్షియం ఎక్కువగా ఉంటుంది.
సో నేను అన్ని కర్రీస్లో కొద్దిగా యాడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఎప్పుడు విజిల్స్ వస్తాయా అని వెయిట్ చేయాలి. 4 to 5 విజిల్స్ వచ్చాయనుకోండి మన కర్రీ రెడీ అయిపోయినట్టే. కరెక్ట్గా 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసారంటే చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది కర్రీ అనేది. ఈ పాయింట్లో మీరు కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కైమా కర్రీని మనం రోటీస్తో కానీ వైట్ రైస్తో కానీ దేంతో అయినా యూస్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వేడి వేడి కైమా కర్రీని తీసుకొని సర్వ్ చేయండి. ఫుడ్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.